ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు రచించిన సైన్స్ పుస్తకం నుండి అనేక రకాలైన శాస్త్రీయ విజ్ఞాన అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు వేడి చేస్తే ముక్కు వెంట రక్తం కారుతుందా అనే అంశం గురించి తెలుసుకుందాం. చిట్టిబాబు ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా ముక్కు వెంట రక్తం ధారగా కారసాగింది. రక్తం కారుతున్న ముక్కుతో చిట్టిబాబు వాళ్ళ అమ్మ దగ్గరకు చేరుకున్నాడు. ఏం చెయ్యాలో తోచక అతని చేత ముక్కు ఛేదించింది అతని తల్లి. దాంతో రక్తం కారటం మరింత ఎక్కువయింది. వేడి చేసి ముక్కు వెంట రక్తం కారుతున్నదేమోనని అనుమానించి చెంబుతో నెత్తి మీద ఇన్ని చన్నీళ్లు గుమ్మరించింది. అంతటితో ఆగక తలలోని వేడి తగ్గడానికని చిట్టిబాబు మాడు మీద అరచేతితో అద్దడం ప్రారంభించింది. అలా చేయటంలో తల చల్లబడి ముక్కు నుంచి రక్తం కారటం తగ్గిపోతుందని భావించింది. కానీ రక్తం కారటం తగ్గకపోగా తల మరింత అదిరి రక్తం కారటం ఇంకా ఎక్కువైంది. చిట్టిబాబులాగానే చాలామంది చిన్నపిల్లల్లోనూ కొందరు పెద్దవాళ్లలోనూ అప్పుడప్పుడు ఇలా ముక్కు వెంట రక్తం కారడం జరుగుతుంది. చాలామందిలా రక్తం కారడానికి కారణం తెలియక వేడి చేయడం వల్ల రక్తం కారుతుందని భావిస్తూ ఉంటారు. సాధారణంగా ముక్కు మీద ఏదైనా దెబ్బ తగిలినా, ముక్కులో పుండులా ఏర్పడినా, ముక్కు లోపల రక్షణగా ఉండే సన్నటి పొర వ్యాధిగ్రస్తమైన ముక్కు వెంట రక్తం కారుతూ ఉంటుంది. జలుబు చేసి ముక్కులో పొక్కుల్లా ఏర్పడినప్పుడు చేతితో వాటిని గిల్లి బయటకు తీసినా రక్తం కారుతుంది. ఇంత తేలికగా ముక్కు వెంట రక్తం కారడానికి ముక్కు లోపల గల సున్నితమైన నిర్మాణమే కారణం. సాధారణంగా మన శరీరం పైన ఉండే రక్తనాళాలు చర్మం కింద ఉండబట్టి అవి అంత తేలికగా దెబ్బతినడానికి వీలు ఉండదు. ముక్కు విషయంలో ఈ రక్తనాళాలకి అంత గట్టి రక్షణ లేదు. ముఖ్యంగా ముక్కు చివరి భాగంలో లిటిల్స్ ఏరియా అనే చోట రక్తనాళాలు దాదాపు బయటకు కనపడుతూ ఉంటాయి. అక్కడి రక్తనాళాల మీద చాలా సన్నటి పొర మాత్రమే ఉంటుంది. అందుచేత ముక్కు మీద ఏమాత్రం చిన్న దెబ్బ తగిలినా అది నలిగి అతి తేలికగా పగిలిపోయి రక్తం కారడం ప్రారంభమవుతుంది. అలాగే బ్యాక్టీరియా లాంటి వ్యాధి క్రిములు చేరి ఆ ప్రాంతంలో ఎంత చిన్న పుండు ఏర్పడినా అక్కడి రక్తనాళాలు కూడా వ్యాధిగ్రస్తమై అతి తేలికగా పగిలిపోయి రక్తం కారుతుంది. ముక్కులో ఇంత సున్నితమైన నిర్మాణం ఉండబట్టే ముక్కులో వేలు పెట్టి ఏమాత్రం గట్టిగా కిలికినా రక్తం కారడం జరుగుతుంది. కొందరిలో ఎటువంటి దెబ్బ తగలకపోయినా, ముక్కులో పుండు వంటివి ఏర్పడకపోయినా అకస్మాత్తుగా ముక్కు వెంట రక్తం కారడం జరుగుతుంది. ఇలాంటి వారిలో అక్కడి రక్తనాళాల గోడలు బాగా పలుచుగా ఉండి రక్తంతో ఉబ్బిపోతాయి. రబ్బరు బుడగల మాదిరిగా ఉబ్బిన రక్తనాళాలు అందులోని రక్తం ఒత్తిడితో అకస్మాత్తుగా పగలడం జరుగుతూ ఉంటుంది. వెంకటరామయ్య గారికి ముక్కు వెంట రక్తం కారడానికి మరొక కారణం ఉంది. ఆయనకు ఈ మధ్య తల కాస్త తిరిగినట్టు అయ్యింది. అలా తిరిగినట్లు అవడానికి రక్తపోటు ఉన్నదేమో, డాక్టర్ చేత పరీక్ష చేయించుకోవాలేమో అనే అనుమానం కూడా రాలేదు. ఎందుకంటే మనిషి పైకి చూడ్డానికి చాలా ఆరోగ్యంగా కనపడుతున్నారు. అందుకని తనకు రక్తపోటు ఉండటం ఏమిటని బహుశా పైత్యం చేసి అలా తల తిరిగి ఉంటుందని భావించారు. నిమ్మకాయ తేనె నీళ్ళల్లో కలుపుకొని తాగారు. దానితో తగ్గిపోయినట్లు అనిపించడంతో దాని గురించి ఇక ఆలోచించలేదు. మరోసారి తల తిరిగినట్లు ఏమాత్రం అనిపించకుండానే ముక్కు వెంట రక్తం ధారగా కారడం ప్రారంభించింది. 2-3 నిమిషాల్లోనే 2 దోసుల రక్తం ఇట్టే కారిపోయింది. గాబరాగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుంటే అలా ముక్కు వెంట రక్తం కారడానికి ఆయనలో ఉన్న అధిక రక్తపోటే కారణమని తేలింది. మరికొందరిలో మెడ దగ్గర ఉండే రక్తనాళాలు ఉబ్బి రక్త ప్రసారం సరిగ్గా లేక ముక్కులోని రక్తనాళాలు కూడా ఉబ్బి అతి తేలికగా పగిలిపోతూ ఉంటాయి. కొందరిలో బ్లడ్ క్యాన్సర్ అనబడే లుకేమియా వ్యాధి వలన కూడా ముక్కు వెంట అప్పుడప్పుడు రక్తం కారుతూ ఉంటుంది. మరికొందరిలో హీమోఫిలియా వంటి రక్తస్రావం కలుగజేసే వ్యాధుల వలన రక్తనాళాలు చిన్న ఒత్తిడికి కూడా చిట్లిపోయి ఆగకుండా రక్తం కారిపోతూ ఉంటుంది.
అటువంటి గుణం ఉన్నవారికి ముక్కు వెంట రక్తం కారడం చాలా సహజం. అందుకని ముక్కు వెంట రక్తం కారినప్పుడు వేడి వలన రక్తం కారిందని భావించి సరిపెట్టుకోక తగిన వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు చేయించుకోవాలి. అసలు ముక్కు వెంట రక్తం కారితే వేడి చేయడమని, తల తిరిగితే పైత్యం చేయడమని అనుకోవడం అర్ధరహితం. కొందరికి పొంగు, ఆటలమ్మ ప్రారంభ దశలో ముక్కు వెంట రక్తం కారడం జరుగుతుంది. అమ్మవారు అంటూ మందు వాడకపోతే వ్యాధి మరింత ముదిరి తరువాత అధిక స్రావం జరిగి ప్రాణాపాయం కలగవచ్చు. ముక్కు వెంట రక్తం కారుతున్నప్పుడు గాబరా పడి గంతులేయకుండా ముక్కుని 2 వ్రేళ్లతో గట్టిగా అదింపట్టుకోవాలి. ఇలా 5-6 నిమిషాలు గట్టిగా అదింపట్టినట్లయితే ఎక్కువ శాతం మందిలో రక్తం కారడం తగ్గుతుంది. ముక్కు అదిమిపెట్టి పట్టుకున్నప్పుడు నోటితో గాలి పీల్చుకోవాలి. ముక్కు అదింపట్టి వదిలిన తర్వాత మళ్ళీ రక్తం కారుతుంటే మళ్ళీ అదింపట్టుకుని డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. అంతసేపు నోటితో గాలి తీసుకోవచ్చు. ముక్కు వెంట రక్తం కారేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ రక్తాన్ని బయటకు తీయటానికి చీదకూడదు. ముక్కు చీదితే రక్తం మరింత కారుతుంది. తగిన వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స చేయడంతో ముక్కు వెంట రక్తం కారడం పూర్తిగా నయమవుతుంది. ఈరోజు మనం ముక్కు వెంట రక్తం కారడానికి వేడి చేయడం కారణమా అంటే కాదు, ఎందుకో కూడా తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.